ఈ రాష్ట్ర రైతుల గురించి మాట్లాడింది. గత బడ్జెట్లో రాష్ట్ర రైతులని మేము ఆదుకుంటాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఫసల్ బీమా పథకంలో భాగస్వామ్యం అవుతాం, పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాం, రాష్ట్రంలో నష్టపోయినటువంటి ఏ రైతునైనా సరే మేము ఆదుకునే విధంగా చేస్తామని చెప్పారు. గతంలో వేల కోట్ల రూపాయలు కేటాయించారు పంటల బీమా కొరకని, కానీ నయా పైసా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే పంటల బీమా ఊసే లేదు, పంటల బీమా కేటాయింపులు లేదు. మరి అదేవిధంగా వాళ్ళు కేటాయించినటువంటి కేటాయింపులు చూస్తే ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి 24,435 కోట్లు కేటాయించారు. 19,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి రైతు భరోసాకే కావాలా. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే రుణమాఫీ ఉన్నది, 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో తిరిగితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కార్లకు రైతులు అడ్డమవుతున్నారు. ఏమా రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అంటున్నారు. ఈ బడ్జెట్లోనైనా ఏమన్నా కేటాయింపులు సరిగా చేసి రైతులకు రుణమాఫీ కానటువంటి రైతులకు రుణమాఫీ చేస్తారేమని ఈ రాష్ట్ర రైతులంతా కూడా ఆశపడ్డారు.